మాటల యుద్ధాలు, వివాదాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కంటే ఎక్కువ ఆసక్తికరంగా మారాయి. అసోసియేషన్ భవన నిర్మాణం కోసం సేకరించిన నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అమెరికా పర్యటనలో ఇల్లీగల్ కార్యకలాపాలు జరిగాయన్న ఆరోపణలు, విదేశీ పర్యటనల కోసం విమాన టికెట్ల విషయంలో తలెత్తిన వివాదం, ఇలా అన్నీ కలిపి గత సంవత్సరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను వార్తల్లో నిలిచేలా చేశాయి. శివాజీ రాజా, నరేష్ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఇద్దరు వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరి మాలో అవినీతి జరుగుతోందంటూ వీధులకెక్కడంతో ఈ వివాదం మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరువునే రోడ్కీడ్చింది. ఇంకా వివాదం ముదరటం ఇష్టం లేని పలువురు సినీ పెద్దలు వివాదం సద్దుమణిగించేందుకు ప్రయత్నించాలని అప్పట్లో వార్తలొచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో కలుగజేసుకొని అటు నరేష్ వర్గాన్ని, ఇటు శివాజీరాజా వర్గాన్ని సముదాయించి వివాదం సమసిపోయేలా చేశారట. ఆ తర్వాత మళ్ళీ మా వివాదాలు తలెత్తలేదు, అంతా కలిసి మాకు సంబంధించిన పలు ఫంక్షన్లలో పాల్గొని తమలో విభేదాలు లేవన్నట్టుగానే ప్రవర్తించారు, కలిసిమెలిసి వేడుకలు నిర్వహించడం ద్వారా అంతా సద్దుమణిగించారని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ మా ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. సీనియర్ నరేష్, రాజశేఖర్, జీవిత వర్గం ఒకటైతే శివాజీ రాజా, శ్రీకాంత్ వర్గం మరొకటి. వీళ్ళు వాళ్ళు కలిసిపోయినట్లే ఉంటారు కానీ కలవరు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. గత ఎన్నికల్లో శివాజీని ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం కాబట్టి ఈసారి తాను ఉంటానంటున్నాడు నరేష్. కానీ శివాజీ రాజా మాత్రం ఈసారి కూడా తానే ఉంటానంటున్నాడు అంటూ చెబుతున్నాడు నరేష్. ఇప్పటికే నరేష్ వర్గం వెళ్లి చిరంజీవి, మహేష్ బాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్పుడు శివాజీ రాజా, శ్రీకాంత్ కూడా వెళ్లి మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్నారు. మరి ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తాడనేది ఆసక్తికరమే. మాలో ఏ వివాదాలు లేవంటూ రెండు వర్గాలు పైకి చెప్తూనే ఇలా ఎవరికి వారు సినీ పరిశ్రమ పెద్దలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుకోవటం విచిత్రమే. తమకు కావలసిన వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఇరు వర్గాలు పావులు కదుపుతున్నారు. మాలో వర్గపోరు లేనట్లయితే మరి ఇదంతా ఏమిటనేది ఆసక్తికరం. సినీ జనాలతో పాటు టాలీవుడ్ పెద్దలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల్లో ఏం జరుగుతోందోనని ఆసక్తి నెలకొంది. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి కూడా రసవత్తరంగా సాగుతాయని చెప్పడంలో సందేహం లేదు.